నిద్రపోయిన అనుకుంటున్నారా? వార్తలు చెప్పేటోడు నిద్రపోతే ఎట్లుంటుంది కాదా? గట్లనే మనం దినం ఏదో ఒక పనులలో బాగా అలసిపోతాం. అలసిపోయినప్పుడు చిన్నపాటి కూనిపాటి తీస్తాం. మామూలుగా బస్సులలో పోయేటప్పుడు, రైళ్ళల్లో పోయేటప్పుడు, లేకపోతే ఏమన్నా ఆఫీసులో జరసేపు ఖాళీగా దొరికినప్పుడు ఇట్లా చిన్న కూనిపాటి తీస్తాం. ఇది కామన్, పెద్దగా ఎవరు పట్టించుకోరు. అదే మనం ఒక అసెంబ్లీలల్లో నిద్రపోతే ఎట్లుంటుంది? గలీజ్గా ఉండదు. మళ్ళీ ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్ద మనిషి అట్లా నిద్రపోతే ఇజ్జత్ పోదు. కెమెరాలన్నీ మన ముఖానికే పెట్టే గలీజ్గా ఉంటుంది కదా. గసొంటి ముచ్చటనే ఢిల్లీలో అయ్యింది. మరి కొత్త సీఎం గారికి ఏమైందో ఎందుకైందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే నిద్రపోయింది అయ్యి అసెంబ్లీలో. ఇప్పుడు ఆ ముచ్చట పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నాయి. ప్రతిపక్షాలు ఊకుంటారు, తలంటే పనుల గట్టిగానే ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది, పెద్ద వార్త అయి కూర్చున్నది. పట్టుమని 10 రోజులు కాలేదు పదవిలోకి ఎక్కి ఏందమ్మా తల్లి వ్యవహారం అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు అయ్యా చాలా మంది. మరి ఆ మేడం ఎవరు ఏంది నిద్రపోయిన వాళ్ళు తెలవాలి కదా. ఆర్తొచ్చింది చూడుండ్రి. ఇక ఢిల్లీ అసెంబ్లీలలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా మేడంకు అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యిందన్న సంగతి మనందరికి ఎరికేందే. ఇక ఢిల్లీలో బీజేపీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా సుతం వాళ్ళందరినీ పక్కన పెట్టి బీజేపీ అధిష్టానం రేఖా గుప్తా మేడంకు సీఎం పదవిని కట్టబెట్టిందయ్యా. ఇక ఆమె పదవిలో కూర్చున్న మొదటి రోజు నుంచే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆమెను టార్గెట్ చేసుడు స్టార్ట్ చేసింది. ఇది కామన్ అని అంటున్నారు చాలా మంది. అయితే ముఖ్యమంత్రి ఆఫీసులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాలను ఆమె తీసేసిందన్న ఆరోపణలు బాగానే వినబడ్డాయి. అయితే ఈ ముచ్చట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ సారు అతీషి మర్లేనా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చింది. అయితే రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళొక పారి రేఖా గుప్తా మేడం ను టార్గెట్ చేసుకుంటా ఒక వీడియోను విడుదల చేసింది అయ్యా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల టైంలలో 13 సెకండ్ల వీడియోను షేర్ చేసిండ్రు అయ్యా. ఇక్కడ నిద్రపోతున్నది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఢిల్లీ పబ్లిక్ మాకు సేవ చేయాలని చెప్పి రేఖా గుప్తా మేడం ను అసెంబ్లీకి పంపిస్తే, కానీ ఆమె మాత్రం అసెంబ్లీ సమావేశం అయ్యే టైంలలో ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారు చూసిండ్రానయ్యా ఇది సంగతి అని అనుకుంటా వ్యంగ్య మాటలతోని ఒక పోస్ట్ అయితే పెట్టిల్లయ్యా. ఇక ముఖ్యమంత్రి గారు ఇంకా అంబేద్కర్, భగత్ సింగ్ లను అవమానించడం పూర్తయి ఉంటే కొంత సమయం కేటాయించండి మేడం, దయచేసి అసెంబ్లీ చర్చల మీద కూడా కొంచెం దృష్టి పెట్టుండ్రి అని ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రేఖా గుప్తాకు సురకలు కూడా అంటించింది అయ్యా. ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసినటువంటి ఈ వీడియోలా రేఖా గుప్తా మేడం అసెంబ్లీలో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లుగా కనబడ్డదయ్యా. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసిన ఈ వీడియో మీద రేఖా గుప్తా అభిమానులు మాత్రం మత్తు గరానికి వస్తున్నారు. బీజేపీ నేతలు మండిపడుతున్నారు, గట్టిగానే ఖండన చేసిల్లు. మా ముఖ్యమంత్రి అసెంబ్లీ చర్చలను కళ్ళు మూసుకొని శ్రద్ధగా ఇంటున్నదయ్యా, నిద్రపోతున్నారని చెప్పి గుడ్డగాల్చి ముఖం మీద వేసుడు గిదెక్కడి సంస్కృతి, గిదెక్కడి సాంప్రదాయం, గిదేనా మీరు రాజకీయంలో నేర్చుకున్నదని చెప్పి గట్టిగానే గడ్డి పెట్టబట్టిండ్రు ఇళ్లకు. అయితే ఓటమిని జీర్ణించుకోలేని ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం టార్గెట్ చేయనీకనే రేఖా గుప్తా మేడం మీద నిందలెత్తున్నారని చెప్పి కామెంట్లు పెడుతున్నారయ్యా మిగతా బీజేపీ ఫాలోయర్స్. ఏ మాట కామాటనే ఆమె నిద్రపోయిందా లేదా అన్న ముచ్చట మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా ప్రతిపక్షాలు అయితే పండగ చేసుకుంటున్నాయి అయ్యా. ఇక ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా ఈమె ఇప్పుడే గిట్లా అంటే ఇక దినం ఈమె ఉన్నన్ని రోజులు ఇక నిద్రనే పోతుంది కావచ్చు. మరి ఆ మాత్రం దానికి ఈమెకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చిల్లా అయ్యా అని చెప్పి కారెట్టాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిర్రు. ఈమె నిద్రపోతున్నది అనుకున్నటువంటి వీడియోను చూసిన ప్రతి ఒక్కరు.